ప్రోగ్రెసివ్ ఆంధ్ర ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ ని ఏ సెక్టార్స్ లో ఏ వేస్ లో ఎలా మనం బాగా డెవలప్ చేయొచ్చు అంటే మినిమం బడ్జెట్ లో మనం ఎంత బాగా డెవలప్ చేయొచ్చు అనేది ఈ కాన్సెప్ట్. అండ్ ఈ కాన్సెప్ట్ లో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయబడుతుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఈ సిరీస్ ని కనుక హిట్ చేస్తే రిమైనింగ్ స్టేట్స్ అండ్ ఓవరాల్ ఇండియా మీద కూడా వీడియోస్ చేద్దాం. ఫస్ట్లీ స్పిరిచువల్ క్యాపిటల్ ఆర్ ఆధ్యాత్మిక రాజధాని. 3 క్యాపిటల్స్ లేదా 5 క్యాపిటల్స్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. కాకపోతే ఇదంతా కూడా కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు. ఆధ్యాత్మిక రాజధాని అనే కాన్సెప్ట్ తెలుసుకునే ముందుగా రాయలసీమ గురించి తెలుసుకుందాం. రాయలసీమ ఈ ప్రాంతాన్ని మనం ఫ్యాక్షన్ ప్లేస్ గా లేకపోతే బాగా అండర్ డెవలప్డ్ ప్లేస్ గా ఇప్పటి వరకు మనకి తెలిసింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క అథెంటిసిటీని, ఆంధ్రప్రదేశ్ యొక్క హెరిటేజ్ ని, ఆంధ్రప్రదేశ్ యొక్క కల్చర్ ని ముందుకు తీసుకెళ్లి క్యారీ ఫార్వర్డ్ చేసే ఒక ప్లేస్ రాయలసీమ. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ ఒక ఐడెంటిటీ రాయలసీమ దగ్గర ఉంటది. సో గత 50-60 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ పాలకులు చేసిన కొన్ని తప్పుల వల్ల రాయలసీమ ఒక అండర్ డెవలప్డ్ లేదా డేంజరస్ ఏరియాగా మిగిలిపోయింది. సో ఏపీలో ప్రక్షాళన స్టార్ట్ చేయాలన్నా లేకపోతే డెవలప్మెంట్ ఒక న్యూ ఫామ్ లో స్టార్ట్ చేయాలన్నా కూడా రాయలసీమ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటాను నేను. ఎందుకంటే ఇలాంటి ఒక ఛాలెంజింగ్ ప్లేస్ మనం డెవలప్ చేయగలిగితే మిగతా స్టేట్ డెవలప్ చేయడం చాలా ఈజీ. సో స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. ఈ ఆధ్యాత్మిక క్యాపిటల్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో రాబోతుంది.